ఎస్, ఐ కెన్ ప్రౌడ్లీ క్లైమ్ దట్ ఐఎమ్ ఏ హిందూ. ఐఎమ్ ఏ హిందూ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది ఫేక్. వైసీపీ వాళ్ళు అప్పుడే చేతులు దులిపించుకోవడం మొదలెట్టారు. ఆ పార్టీకి సంబంధించిన వాడు కాదు. మరి దళిత క్రైస్తవుల సమస్యలు ఎవ్రీడే రోజుకొక సమస్య వస్తే మీ పార్టీ ప్రతినిధి స్పందించడు, మీ పార్టీ స్పందించదు. ఈరోజు ప్రశ్న రావణ్ణి వదిలేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ఏ రోజైతే ఆయన హిందుత్వ వీడియోలు ఒకటో రెండో బయటికి కల్పితాలుగా బయటకు వచ్చినాయో చెప్పి తగలడు దెబ్బకి జనగణమన పాడేస్తారు. జనగణమన అధినాయక జయ భారత భాగ్య విధాత. ఇది ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి తగునా అంటున్నాను నేను. దళిత క్రైస్తవ సమర శంకారామం అని ఒక మీటింగ్ పెట్టి అంత నీ వల్లే కదా వెంకీ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. దళిత క్రైస్తవులో జరుగుతున్నటువంటి ఒక అంశాన్ని చర్చించడానికి ప్రయత్నం చేస్తేనే ఇంత అటాక్ చేస్తారా? ఎవరిదా అటకారం? ఇదే ఆఖరి దొంగ ధర్మందాన్ని నిరికించి ఇప్పుడు నా అటకారం అంటావా? సెక్యులర్ కంట్రీలో ఇంత దారుణంగా అటాక్ చేసి ఇంత దారుణమైనటువంటి ప్రాపగేట్ చేస్తారా అంటే మీ ఉద్దేశం ఏంటి? మీ మీద మానవ హక్కుల ఉల్లంఘన చట్టం, పౌర హక్కుల ఉల్లంఘన చట్టం, ఆ చట్టం ఈ చట్టం కింద కేసు పెట్టి నిన్ను గుల్లగా తిప్పిస్తా. ఏదో ఒక వర్గానికి జరుగుతున్నటువంటి సమస్య అటు చూడు బే. నీ నాలుక కోసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తారు. గౌరవ లేదు, తొక్కలేదు. పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం నాకు కూడా లేదు. అది చర్చించడానికి కూడా ఒప్పుకోని సమాజం. రుకో జరా. నా కొడక పెంట తినే నా కొడక నువ్వు ఇస్కాన్ లో తరివేస్తే హిందువులు ఇస్కాన్ లో తరివేస్తే నా కొడక బయటకు వచ్చి అడుక్కు తినే నా కొడక. పవన్ కళ్యాణ్ నోట్లో రాధా మనోహర్ దాస్. ఆ మీటింగ్ వచ్చిన వ్యక్తుల మీద తీవ్రవాద చర్యలు చేయటం, ఆ మీటింగ్ ని ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ గా దాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి విధానం. చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. ఏం దేవసేన, చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా? చాలా థ్యాంక్స్ అన్న. నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకున్నా. కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పోయి సంగతి చెప్పు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. మారవారా నువ్వు? ఇట్లా ఉంటావా రేపటికి? ఇంకా ఇది అంతిమ దినం. ఇదిగో భోజరావు డిప్రెస్ అవ్వకండి. బహుశా ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉందో లేదు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఏమో సార్, నాకు తెలియదు సార్. మరొకసారి టెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందేమో నాకు అనిపిస్తుంది. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా. నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఈరోజు రాత్రి 1:30కి పిఠాపురంలో గౌరవ న్యాయమూర్తి గారు ప్రశ్న రావణ్ స్టేషన్ బయలు ఇచ్చేసేయండి, ఇది రిమాండ్కి ఇవ్వదగిన కేసు కాదు అని రిలీజ్ చేసిన తర్వాత నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? 5 నిమిషాల్లో సర్పవరంలో ఒక కేసు ఉంది అని మళ్ళీ అక్కడి నుంచి అరెస్ట్ చేసి బయట వ్యాన్ ఉంటుంటది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. కోడి పిల్లలు గద్ద తనుకోబోతాయి చూడు, అట్లా తనుకోబోతారు గద్ద కోడి పిల్లల్ని. ఈరోజు కాకినాడ కోర్టులో ప్రవేశపెట్టారు.
పెద్ద సమస్య వచ్చి పడిందే. వాళ్ళ భార్యకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అంటే నిజంగా ఈ రావణ్ అనేవాడి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన తండ్రి గారికి ఒకవేళ ఆ వీడియో చూపించినా ఆయన కూడా గాండ్రించి చుమ్మేస్తాడు. మోహన్ చూడు. ఇంకోసారి ఎందుకు ప్రవేశపెట్టారయ్యా అంటే ఎందుకు? అదంట కులం మతం ప్రాంతాల మీదంట విద్వేషాలు సృష్టించడం అంట ప్రమోట్ చేశాము, దాన్ని చూపించారు, అది తప్పంటండి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మళ్ళీ రాత్రి కేసు కట్టి ఈ రోజు మళ్ళీ కాకినాడ కోర్టుకు తీసుకొచ్చి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ ప్రభుత్వాలు శాశ్వతం కాదు, రాజ్యాంగం శాశ్వతం. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. చట్టాలు శాశ్వతం. పోలీస్ అధికారులు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు పవన్ కళ్యాణ్ ఉంటాడు, రేపు శ్రవణ్ కుమార్ ఉంటాడు, ఎల్లుండి రావణ్ కుమార్ ఉంటాడు. ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. కానీ మీరు రాజ్యాంగాన్ని, ఐపీసీని, బిఎన్ఎస్ని, బిఎన్ఎస్ఎస్ని పాటించాలి. నేను లేని టైం చూసి పెద్ద మనిషిని స్టేషన్ కి తీసుకొచ్చి కొడతావా? సారీ సార్, తప్పైపోయింది. ఆపండి. సార్ లేకుండా కొట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టండి. అరే జావు సాలే జావు, ఊపుకుంటూ వచ్చావా మళ్ళీ కొట్టించడానికి? దొబ్బే దొబ్బే. అయినప్పటికీ రావణ్ మళ్ళీ ఈ రోజు మచిలీపట్నం పోలీసులు తీసుకెళ్లారు. మా గురువు గారు చూసుకోండి. ఎంతో గొప్ప చెప్పినా బావా. కాలు పట్టుకొని కొట్టారా, తల వద్దాలని దాని పెడతావా వాళ్ళ వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ దట్ పీపుల్ ఆర్ గివింగ్? వీడికి గోలీ సోడా ఎక్కించండి. దాడి అర్థమైందా రాజా? చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు దాడి చేస్తారా? 500 మంది కోడిగుట్లు రాళ్లతోటి రాడ్లతోటి దాడి చేస్తారా? ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుగు పోతుంది. వస్తావే కొట్టు.